అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈ బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్లు కేటాయించిన దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, గత ప్రభుత్వం హయాంలో పేదల ఇల్లు నిర్మాణం జరిగిన అవినీతి మాటల్లో చెప్పలేము. అధ్యక్ష, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అవినీతిని ఒక కోణంలో చూస్తే, మరొక కోణంలో నేను తోపును అని చెప్పుకునే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే రాక్రిట్ సంస్థ పేరుతో చేసిన అక్రమాలు మరొక కోణంలో చూడాలి. అధ్యక్ష, వాటిలో కొన్ని అక్రమాలు సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. అధ్యక్ష, గత ప్రభుత్వం హయాంలో జగనన్న ఇల్లు నిర్మాణంలో ఈ అబద్ధాలు తోప 100 కోట్ల రూపాయల మేరకు అక్రమాలు కూడా జరిగాయి. అధ్యక్ష, రాక్రిట్ సంస్థ ద్వారా 50,000 ఇల్లు నిర్మాణం చేపట్టిన ఇసుక, సిమెంటు, ఐరన్ ఇతర వాటిల్లో భారీగా దోచేశారు. అధ్యక్ష, ఒక ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కాకుండా వైఎస్ఆర్, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గృహ నిర్మాణ పనులు అక్రమాలు కూడా జరిగాయి. అధ్యక్ష, వేల సంఖ్యలో ఇళ్ళు నిర్మించామని గొప్పలు చెప్తున్న ఈ తోపు సంస్థ నిర్మించింది మాత్రం వందల సంఖ్యలో అని కూడా చెప్పుకోవచ్చు. అధ్యక్ష, ఎక్కడ మీటింగులు పెట్టినా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లే కట్టలేదు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సంస్థ రాక్రిట్ సంస్థ ద్వారా కొన్ని వేల ఇళ్ళు కట్టామని కూడా ఆ రోజు మాజీ ఎమ్మెల్యే చెప్పిన విషయం కూడా మీ దృష్టికి తెస్తున్నాం. అధ్యక్ష, రాక్రిట్ సంస్థ అవినీతి గమనించి వారు నిర్మిస్తున్న 13,000 ఇళ్ళు కూడా రద్దు చేశారు. అధ్యక్ష, వాళ్ళ ప్రభుత్వంలోనే జిల్లా కలెక్టర్లు కూడా మీటింగ్ పెట్టి ఆ మీటింగులో దాదాపు రాక్రిట్ సంస్థ కూడా చాలా అవినీతి జరుగుతుందని ఆలోచన చేసి 13,000 ఇళ్ళు కూడా రద్దు చేశారని కూడా చెప్తున్నాను. అధ్యక్ష, ఒక ఇల్లు పునాది స్థాయి వరకు నిర్మించాక మొదటి విడతగా 60,000 రూపాయలు చెల్లించాలని విషయం పక్కన పెడితే ఆ జిల్లాలో రాక్రిట్ సంస్థకు మాత్రం ఇల్లు పూర్తి అయినట్లు అధికారులు కూడా కాగితాల్లో చూపించి కోట్ల బిల్లులు కూడా చెల్లించారు. అధ్యక్ష, ఈరోజు మనం కూడా చూడొచ్చు. అధ్యక్ష, ఈ రకంగా ఉన్నాయి. ఎక్కడే కానీ ఇల్లు కూడా పూర్తి కూడా కాలేదు, ఎక్కడ వేసిన అక్కడే గొంగలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. బునాదుల్లోనే ఉన్నాయి. అధ్యక్ష, ఇలాంటి దాంట్లో కూడా అధికారులు ఎవరైతే ఆ రోజు అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి అయిపోయినాయని దాంట్లో కూడా బిల్లులు చేసిన విషయం మీ దృష్టికి కూడా తెస్తున్నాం. అధ్యక్ష, కొన్ని చోట్ల ఇల్లు నిర్మించకుండా బిల్లులు కాజేయడంతో పాటు ఒకే పేరుతో 10 సంఖ్యలు ఇల్లు తీసుకున్నారు. అధ్యక్ష, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ పెద్దలు మాత్రమే ఒక్కొక్కరు 10 ఇల్లు పెట్టుకున్నారు. అధ్యక్ష, పేదవాళ్ళకు మాత్రం అక్కడ ఇల్లు ఇవ్వలేదు, కానీ పెద్దవాళ్ళు మాత్రం 10-20 ఇల్లు కూడా వాళ్ళు కూడా తీసుకున్న విషయం కూడా మీ దృష్టికి కూడా తెస్తున్నాం. అధ్యక్ష, దీనిపై మేము ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు సంబంధిత శాఖ మంత్రివర్లకు కూడా ఆధారాలతో సహా ఫిర్యాదులు కూడా చేయగా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ప్రభుత్వం ఆదేశించింది. అధ్యక్ష, విజిలెన్స్ విచారణ వేగంగా జరిపి కోట్లలో అవినీతి పాల్పడిన రాక్రిట్ సంస్థ నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయాలని మీ ద్వారా కూడా నేను కోరుతున్నాను. అధ్యక్ష, అదేవిధంగా గతంలో ప్రకాష్ రెడ్డి అక్రమాల మీద హౌసింగ్ అధికారులు ఒక నివేదిక సిద్ధం చేయగా అది బయటకు రాకుండా అధికారం అండతో తొక్కిపెట్టారు. అధ్యక్ష, ఆ రోజే కూడా ఎంక్వైరీ చేస్తే అది కూడా కనీసం బయటకు కూడా రాకుండా అది వాళ్ళ దగ్గరే ఉండే పరిస్థితి కూడా వచ్చింది. అధ్యక్ష, ఈ నివేదిక కూడా తీసుకుంటే రాక్రిట్ అక్రమాలు పూర్తి స్థాయిలో బయటకు వస్తాయి. అధ్యక్ష, ఈ తోపు చేసిన మరో ఘన కార్యం ఏంటంటే ఇల్లు నిర్మించడానికి వేరే రాష్ట్రం నుండి వచ్చిన సబ్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా బెదిరించి వారి కార్మికులను బంధించి గొప్ప చరిత్ర కూడా ఈ తోపుకి ఉందని కూడా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, లబ్ధిదారుల జాబితాలో తీసుకొని వారికి ఇల్లు దక్కాయా లేదా అన్నది కాకుండా పరిశీలించాలని ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుచున్నాను. అధ్యక్ష, ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇస్తే తమ సొంతింటి కళ నెరవేరుతుందని ఆశపడ్డ పేదలు దగా చేశారు. అధ్యక్ష, ప్రజల సొమ్ము దోచుకున్న ప్రకాష్ రెడ్డిని తిరిగి ఆ సొమ్ముని రికవరీ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీ ద్వారా మంత్రివర్గం కూడా నేను కోరుతున్నాను. అధ్యక్ష, దీనితో పాటు ఈ తోపు అవినీతి అక్రమాల వల్ల 6 సంవత్సరాలుగా సొంత ఇంటి కలను నెరవేర్చుకోలేని పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అధ్యక్ష, మధ్యలో ఆగిపోయిన ఇండ్లు నిర్మాణాలను కూడా పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్గం కూడా నేను కోరుతున్నాను. అధ్యక్ష, బడ్జెట్ రాధాకృష్ణ గారు.
ధన్యవాదాలు అధ్యక్ష. ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 3 కాలనీలకి 18,280 ఇళ్ళు కేటాయించడం జరిగింది అధ్యక్ష. దీంట్లో ఆ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు కూడా కడతం జరగలేదు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు 1,500 ఇళ్ళు దాకా కంప్లీట్ అవ్వడం జరిగినాయి. కంప్లీట్ అయినప్పటికీ మరి ఆ రోడ్లకి ఏదైతే ఉన్నాయో సదుపాయాలు లేకపోతే వర్షాకాలంలో ఉండటానికి ఏ విధమైన అవకాశం కూడా ఉండదు అధ్యక్ష. దానివల్ల మరి ఆ రోడ్లకు సంబంధించి మరి 10 కోట్ల రూపాయల దాకా ఇదవుతుంది. గ్రావెల్ రోడ్లకి సంబంధించి ఆ గ్రావెల్ రోడ్లకి మరి 10 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా మరి గౌరవ మంత్రివర్గ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఇప్పుడు 1,80,000కి ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు అవ్వట్లేదు, కంట్రిబ్యూషన్ 35,000 ఇచ్చినా కూడా అవ్వట్లేదు అనేది అనుకుంటున్నారు. మన బడ్జెట్లో ఏదైతే మన ముఖ్యమంత్రి వారు ఏదైతే ఎస్సీలకి 75,000 బీసీలకి 50,000 పెట్టారో అది చాలా ఆనందదాయకం అధ్యక్ష. కాకపోతే ఏదైతే అది లబ్ధిదారుడు కడితేనే ఇస్తారని చెప్తున్నారు. మరి లబ్ధిదారుడు ఒక్కొక్క ఇల్లు వెళ్ళి కట్టుకోవాలంటే అది ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదైతే తాపీ మేస్త్రులు చాలామంది ఖాళీగా ఉంటున్నారో వాళ్ళకి 100 ఇళ్ళు చొప్పున కేటాయించి ఆ 100 ఇళ్ళకి లబ్ధిదారులతో అగ్రిమెంట్ చేయించి ఆ విధంగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అదే మంత్రివర్గం ఒకసారి దాని మీద ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే రాక్రీట్ వారు ఏదైతే మరి 6,000 చిల్లర మరి ఏలూరు నియోజకవర్గానికి వచ్చి ఉన్నాయి, అవన్నీ అన్కంప్లీటెడ్గా ఉన్నాయి. వాటిని క్యాన్సిల్ చేసి లబ్ధిదారులకి అందించకపోతే ఇప్పుడు వరకు కట్టిన కట్టడాలు మళ్ళీ అన్నీ కూడా పాడైపోయే పరిస్థితి ఉంది. దాని మీద కొద్దిగా స్పీడ్గా డెసిషన్ తీసుకోమని మీ ద్వారా మరి మంత్రివర్యులు గారికి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. యనమల దివ్య గారు. మాట్లాడండి.